ఫ్రెండ్స్, ఇది బజాజ్ పల్సర్ N160 సింగిల్ సీట్ వేరియంట్ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్కి సపోర్ట్ చేస్తుంది బైక్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ బైక్ని కంప్లీట్గా రైడ్ చేద్దాం. రైడ్ చేసి నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా మీదైతే షేర్ చేసుకుంటాను. అలాగే ఈ బైక్లో నాకు నచ్చినవి ఏంటి నచ్చలేవి ఏంటో కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మీకు ఈ బైక్ ఎగ్జాస్ట్ సౌండ్ వినిపిస్తాను చూడండి. ఓకే, అండర్ బెల్ట్ ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారు దీంట్లో. సో ఎగ్జాస్ట్ అంటే చాలా స్మూత్ అండ్ రిఫైన్గా కనిపిస్తుంది. సో లెట్ స్టార్ట్ అవర్ రైడ్. ఫస్ట్ గేర్ అయితే వేసా, దూకుతుంది అబ్బా. సెకండ్ గేర్ అండ్ థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్. ఓ మై గాడ్, ఈ బైక్ నేను మార్నింగ్ తీసుకున్నాను షూట్కి అయితే. సో షూట్కి తీసుకున్న దగ్గర నుంచి కూడా నేనైతే రైడ్ చేస్తున్నాను. సో ఈ చిన్న స్పాన్లో ఉన్న నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీదైతే షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో నేను ఈ బైక్ గురించి మాట్లాడాలంటే మెయిన్గా ఫస్ట్ దీని క్లచ్ గురించి మాట్లాడతాను. సో ఇక్కడ మీకు ఒక చిన్న బీరులు అయితే యాడ్ చేస్తాను చూడండి. ఎందుకంటే ఈ క్లచ్ అనేది ఎంత స్మూత్ ఉందంటే అంత స్మూత్ ఉందన్నమాట. సో నేను చాలా 160cc బైక్స్ రైడ్ చేశాను, కానీ అంటే టీవీఎస్లో కానీ, హోండాలో కానీ, హీరోలో కానీ, సో చాలా బైక్స్ రైడ్ చేశాను, కానీ ఎక్కడ కూడా నాకు ఈ బైక్లో ఉన్న స్మూత్నెస్ అయితే నేను ఎక్కడ కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో జస్ట్ మనం సింగిల్ ఫింగర్తో హ్యాండిల్ చేయొచ్చు, అంత స్మూత్ అయితే ఉంటుంది అనమాట. బటర్ స్మూత్ అయితే ఉందని చెప్పొచ్చు. సో నాకైతే మాత్రం ఇది పర్సనల్గా చాలా బాగా నచ్చింది. అండ్ ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే కనుక దీంట్లో 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ 164.8cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్ ఇంజిన్, 4 వాల్వ్ ఇంజిన్ అయితే కాదు. సో 2 వాల్వ్ ఇంజిన్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఇంజిన్కి తగ్గుతుంది. అలాగే ఇంకా ఏంటంటే మనకి మైలేజ్ అనేది కొంచెం బెటర్ వస్తుంది అనమాట 4 వాల్వ్ ఇంజిన్తో కంపేర్ చేసుకున్నట్టయితే. అండ్ ఏంటంటే ఇది మనకి 15.6 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే 14.6 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనకి ఇనిషియల్గా మనకి బాగానే అయితే ఉంది పుల్ అనేది. మరీ అంత ఓవర్గా అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే మనకి 160cc ఇంజిన్ అయినప్పటికీ 2 వాల్వ్ ఇంజిన్ కాబట్టి. అలాగే ఇది ఆయిల్ కూలింగ్ టెక్నాలజీ కూడా ఇవ్వట్లేదు, లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఇవ్వట్లేదు, జస్ట్ వీళ్ళు ఎయిర్ కూలింగ్ టెక్నాలజీతో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో చాలా మంది అయితే కామన్ చేస్తున్నారు, సో N160కి ఆయిల్ కూలింగ్ ఇచ్చారా అని చెప్పేసి చాలా మంది అయితే కామన్ చేస్తున్నారు. బట్ ఇది ఆయిల్ కూలింగ్ ఇంజిన్ అయితే కాదు, జస్ట్ మనకి ఇది ఎయిర్ కూలింగ్ ఇంజిన్ అనమాట. సో మనకి పెర్ఫార్మెన్స్లో డీసెంట్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, మరి అంత మీరు ఓవర్గా మీరు అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో అలానే మరి అండర్ పవర్ అయితే ఏమి ఉండదు. 15.6 PS పవర్ అంటే పర్లేదని చెప్పొచ్చు. సో మీరు చిన్న చిన్న లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళడానికి ఓకే, కానీ అప్పుడప్పుడు అది కూడా మీరు వీకెండ్లో ఎప్పుడైనా ఒకసారి మీరు లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళాలనుకుంటే ఓకే, కానీ మీకు రెగ్యులర్గా లాంగ్ డ్రైవ్స్కి వెళ్తానంటే మాత్రం ఇది సెట్ అవ్వదు. చాలామంది N160 లాంగ్ డ్రైవ్స్కి యూజ్ చేయొచ్చు అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో N160 అంతా అయితే నేను రికమెండ్ చేయను. మీరు 200cc అండ్ అబవ్ వెళ్ళిపోతే మీకు బెటర్ ఉంటుంది అనమాట లాంగ్ డ్రైవ్స్ మీరు రెగ్యులర్గా వెళ్ళాలనుకుంటే మాత్రం. సో అప్పుడప్పుడు అయితే మాత్రం ఓకే, పర్లేదు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ గేర్ షిఫ్టింగ్ కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. 5 స్పీడ్ గేర్ బాక్స్ ఇచ్చారు, ఇది కూడా మనకి స్మూత్గానే ఉంది, ఎటువంటి హార్డ్గా ఏమి లేదనమాట. అండ్ ఇంకొకటి నాకు ఈ బైక్లో బాగా నచ్చింది దీని హ్యాండిల్ బార్ అనమాట. సో మనకి ఇది ఫ్యామిలీ వెహికల్ అయినప్పటికీ కూడా మనకి మంచి స్పోర్టీ లుక్ అయితే ఉంటుంది. అలాగే మనకి మనం హ్యాండిల్ బార్ కంఫర్ట్ కూడా మనకి చాలా స్పోర్టీగా ఉంటుంది అనమాట. సో మరీ అంత మనం లీన్ అయిపోయి డ్రైవ్ చేసిన అవసరం లేదు, అలా మరింత స్ట్రైట్ ఫార్వర్డ్ కూడా ఉండదు. సో ఒక స్పోర్టీనెస్ మనకి ఇస్తుంది అనమాట. ఒకవేళ మీరు యూత్ యంగ్ కపుల్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు దీని కన్సిడర్ చేయొచ్చు. సో మనకి అటు స్పోర్టీనెస్ ఉంటూనే, అటు పెర్ఫార్మెన్స్ ఇస్తూనే, అటు ఫ్యామిలీ పరంగా కూడా మనకి ఇదైతే యూజ్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో సింగిల్ సీట్ ఇచ్చారు, సీట్ క్వశ్చనింగ్ కూడా బాగుంటుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో మీరు మీ చిల్డ్రన్స్తో కూడా మీరు ఈజీగా మీరు రైడ్ చేయొచ్చు. అలాగే దీంట్లో 14 లీటర్స్ మెటల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అది కూడా మనకి మెటల్ ట్యాంక్ అనమాట. సో పెద్ద ట్యాంక్ ఉంటుంది, అలాగే మెటల్ ట్యాంక్ ఉంటుంది కాబట్టి సో ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే E20 సపోర్ట్ ఉంటుంది. అలాగే మైలేజ్ కూడా మనం అరౌండ్ 40-43 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మైలేజ్ అనేది పర్సెంట్ టు పర్సెంట్ మీరు రైడింగ్ చేసే విధానాన్ని బట్టి అయితే మారుతుంది అనమాట, మీరు అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు, ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ మనం చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ బైక్లో ఇంకొక ప్లస్ పాయింట్ దీని ఒక బ్రేకింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ సైడ్ మనకి 300mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. సో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ సపోర్ట్ ఉంది, ఇది కూడా ఒక ప్లస్ పాయింట్. ఒకసారి మీకు బ్రేకింగ్ బైట్ మీకు ఎక్స్పీరియన్స్ చేసి చూపిస్తాను చూడండి. సో నేనైతే కొంచెం ఫాస్ట్గా వెళ్ళి మీకు బ్రేకింగ్ బైట్ ఎక్స్పీరియన్స్ చేస్తాను. అక్కడ బైక్ కనిపిస్తుంది కదా, బైక్ దగ్గర రాద్దాం. చాలా ఫాస్ట్ వెళ్తాను ప్రజెంట్ అయితే, ఇక్కడ వరకు కూడా ఎక్సలరేటర్ ఇచ్చా. ఓకే సరే, నేను ఇంకా కొంచెం స్లోగానే ప్రెస్ చేశాను. దగ్గరకు వచ్చే వరకు కూడా నేనైతే బ్రేక్ అనేది ప్రెస్ చేయలేదు.
ఎప్పుడు కూడా నేను ప్రతి బైక్ రైడ్ రివ్యూలో కూడా చెప్తూ ఉంటాను. సో బ్రేకింగ్ అనేది మనం పర్ఫెక్ట్గా చేస్తే కనుక సో మనకు దాంట్లో ఎటువంటి బ్రేక్స్ ఇచ్చినా కూడా మనకి ప్రాపర్గా మనం దాన్ని హ్యాండిల్ చేయగలిగితే కనుక మనం బెటర్ బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ మనం అయితే ఎక్స్పీరియన్స్ చేస్తాము. ఎప్పుడు కూడా మనం ఫ్రంట్ సైడ్ బ్రేక్ అనేది ఒక 60-70% మనం అప్లై చేయాలి, మిగిలింది మనం ఒక 40% బ్యాక్ సైడ్ వేయాలి. సో రెండు వైపులో కూడా మనకి సేమ్ ఒకేసారి వేసినా ప్రాబ్లం అవుతుంది, లేదంటే మనం ఓన్లీ ఫ్రంట్ బ్రేక్ అప్లై చేసినా కూడా మనకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి సో మీరు అలా అయితే ఎక్స్పీరియన్స్ చేయొద్దు. ఎప్పుడు కూడా మీరు 60-70 అనేది ఫ్రంట్ అయితే అప్లై చేయండి, బ్యాక్ సైడ్ మనకి ఒక 40% మీరు అయితే ఎంగేజ్ చేయండి, అప్పుడే మీకు ప్రాపర్ బ్రేకింగ్ మీరు అయితే చూస్తారనమాట. అండ్ టైర్స్ కూడా మనకి పర్లేదు, మనకి మంచి టైర్స్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ ఇచ్చింటే బాగుండేది, బట్ ఏంటంటే ఇది ఫ్యామిలీకి యూజ్ అవ్వాలి అనే ఉద్దేశంతో, అలాగే మైలేజ్ కూడా కొంచెం ఎక్కువ రావాలి అనే ఉద్దేశంతో వీళ్ళు 130 సెక్షన్ టైర్ ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ ఏమో 100 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది. పర్లేదు, ఓకే పర్లేదు, మనం యాక్సెప్ట్ చేయొచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనం చూసుకున్నట్టయితే. అటు ఫ్యామిలీకి అలాగే అటు పెర్ఫార్మెన్స్ పరంగా కూడా మనకి ఈ టైర్స్ మనకి ఓకే అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి దీని హెడ్ లైట్ అనమాట. ఇది మనకి బై ఫంక్షనల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ అయితే ఇచ్చారు. సో హెడ్ లైట్ కూడా మనకి బాగుంటుంది, నైట్ టైం విజిబిలిటీలో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ టర్నింగ్ ఇండికేటర్స్ అనేది మనకి ఇది బేస్ వేరియంట్ మనం చెప్పుకోవచ్చు, ఈ సింగిల్ సీట్ వేరియంట్ని. దీంట్లో మనకి నార్మల్ మనకి హాలోజన్ బల్బ్తో మనకి టర్నింగ్ ఇండికేటర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో బేస్ వేరియంట్లో కూడా మనకి ఎల్ఈడి బ్లింకర్స్ ఇచ్చుంటే బాగుండేది, అలాగే హజార్డ్ వార్నింగ్ ఇండికేటర్స్ కూడా ఇచ్చుంటే బాగుండేది అని చెప్పేసి నాకైతే అనిపించింది. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ బ్రేక్ గురించి మనం మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇందాక మీకు బ్రేకింగ్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను చెప్పలేదు. బ్యాక్ సైడ్ బ్రేక్ అనేది 230 mm డిస్క్ బ్రేక్ ఇచ్చినప్పటికీ మనకి అంత ప్రాపర్గా మనం బ్రేకింగ్ బయట మనం ఎక్స్పీరియన్స్ చేయలేము. సో నాకైతే అంత యాక్యురేట్గా నాకు అనిపించట్లేదు. సో బ్యాక్ సైడ్ బ్రేక్ ఈ బైక్లోనే కాదు, సో బజాజ్ నుంచి వచ్చే చాలా బైక్స్లో కూడా నేను ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటాను, బ్యాక్ సైడ్ డిస్క్ అనేది అంత ప్రాపర్గా మనకి ఎంగేజ్ అవ్వదు అనమాట. సో ఓకే అన్నట్టు అయితే ఉంటుంది. సో దీన్ని వీళ్ళు కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండేది. అండ్ ఇంకా మనం దీని యొక్క టర్నింగ్ రేడియస్ మనం ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో నిన్న మనం RC 160 రైడ్ చేసాము, హాఫ్ రోడ్ కన్నా కొంచెం ఎక్కువ పట్టింది. అలాగే పల్సర్ 125 కూడా మనకి హాఫ్ రోడ్ కన్నా కొంచెం ఎక్కువ పట్టింది. సో ఇది చూద్దాం మరి ఎంత పడుతుందో. ఇది కూడా కొంచెం సేమ్ టర్నింగ్ రేడియస్ అయితే ఉంది. సో మీరు కొంచెం చిన్న చిన్న రోడ్స్ అయితే మాత్రం కొంచెం కష్టమే టర్న్ చేయడం. సో హాఫ్ రోడ్ కన్నా కొంచెం ఎక్కువ అయితే పడుతుంది అనమాట. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి 165 mm అయితే ఇచ్చారు, సఫిషియెంట్గా అయితే ఉంటుంది. అలాగే వెయిట్ కూడా మీకు పెద్ద వెయిట్ ఏమి అనిపించింది, ఇది 148 kg కర్బ్ వెయిట్ అయితే ఉంటుంది, పర్లేదు. అండ్ ఇంకా మనం ఈ బైక్లో ఓపెన్ టైప్ చైన్ ఉంటుంది, మనం చైన్ అనేది క్లీన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఈ బైక్లో, సో ఈ బైక్ అని కాదు, బజాజ్ కంపెనీలో ఉన్న మోస్ట్ ఆఫ్ ది బైక్స్లో ఈ కన్సోల్ అనే ఒక డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు నన్ను అడిగితే మాత్రం. సో వీళ్ళు కంప్లీట్గా ఈ ఎప్పుడు తీసేస్తారో నాకైతే తెలియదు, కానీ సో ఈ కన్సోల్ అన్నది అప్డేట్ చేస్తే బాగుంటుంది. బేస్ వేరియంట్లో తీసుకొస్తే ఓకే, కానీ హై అండ్ మోడల్స్లో కూడా మనకి సేమ్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదైతే మాత్రం మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, విజిబిలిటీ పరంగా ఇది బాగానే అయితే ఉంది. మీరు మరీ సన్లైట్లో చూస్తే మాత్రం ఇది మీకు కనిపించకపోవచ్చు. అండ్ కన్సోల్లో మనకి అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి, లైక్ స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్, గ్రే పొజిషన్ ఇండికేటర్, క్లాక్ ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది. అండ్ నావిగేషన్ అయితే ఉండదు, బ్లూటూత్ మాత్రమే ఉంటుంది. సో ఇవి మనకి కన్సోల్ ఉండే ఫీచర్స్ అయితే. అండ్ కన్సోల్ అనేది అప్డేట్ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో ఇది మొత్తానికి అయితే ఓవరాల్గా నా రైడ్ రివ్యూ. అండ్ ఇక ఈ బైక్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనే విషయాల గురించి మాట్లాడుకున్నట్టయితే, సో అటు మీకు ఫ్యామిలీకి యూజ్ అవ్వాలి, అలాగే పెర్ఫార్మెన్స్ విషయంలో కూడా మీకు కొంచెం బాగుండాలి అనుకున్నప్పుడు మీరు ఈ బైక్ని కన్సిడర్ చేయొచ్చు. సో ఈ బైక్లో కాన్స్ అంటే మాత్రం ఈ బేస్ వేరియంట్లో కూడా మనకి ఈ ఇండికేటర్స్ అనేవి ఎల్ఈడికి ఇస్తే బాగుంటుంది, అలాగే కన్సోల్ కూడా మార్చితే బాగుంటుంది. అండ్ బ్యాక్ సైడ్ బ్రేక్ అనేది కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ ఇంజిన్ హీట్ అయితే ఏం లేదు, అలాగే వైబ్రేషన్స్ కూడా అయితే ఏమీ లేవు, మానవ ఇంజిన్ అనేది. సో 2 valve ఇంజిన్ కాబట్టి మెయింటెనెన్స్ ఫ్రీకి అయితే ఉంటుంది అనమాట. అండ్ దీని టాప్ స్పీడ్ కూడా మనం ఈజీగా 110-120 వరకు అయితే మనం క్రాస్ చేయొచ్చు. అండ్ టైర్స్ అయితే ఓకే ఉంటాయి, అలాగే సస్పెన్షన్ కూడా మనకి బ్యాక్ సైడ్ మోనోషాక్ ఉంటుంది, అలాగే ఫ్రంట్ ఏమో మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఉంటాయి 37 mm తో. సో మీరు ఒకవేళ కావాలనుకుంటే USD ఫోక్స్ ఆప్షన్ కూడా వాళ్ళ అవైలబిలిటీ తీసుకొచ్చారు కాబట్టి, సో మీరు మీ ఇష్టం అది. బెటర్ సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మీరు USD ఫోక్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. అదర్వైజ్ మీకు టెలిస్కోపిక్స్ కూడా మనకి రెగ్యులర్ డ్యూటీ డేఫ్లో మనకి ఓకే అని చెప్పొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఓవరాల్గా 1,50,51,000 అయితే ఉంటుంది ఆన్ రోడ్ అనేది. సో ఆ ప్రైస్ బ్రాకెట్లో మనం చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా N160 మీరు ఒకవేళ యంగర్ ఫ్యామిలీ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు. మీరు అప్పుడప్పుడు వీకెండ్లో లాంగ్ రైడ్స్కి వెళ్తూ మీరు రెగ్యులర్ సిటీ కమ్యూట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ అది అవుతుంది అనమాట. సో ఏ బైక్ అయినా సరే మనకి ప్రతి బైక్లో కూడా ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి, సో ఆ ప్లస్ పాయింట్స్ అనేవి మీకు ఎంతవరకు యూజ్ అవుతాయి, అలాగే ఆ మైనస్ పాయింట్స్ అనేవి మీకు ఎంతవరకు ఎఫెక్ట్ చూపించవో మీ లైఫ్లో, అవన్నీ మీరు ఒకసారి ఆలోచించుకున్న తర్వాత మీరు ఈ బైక్ అయితే తీసుకోవాలి.
చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బజాజ్ పల్సర్ N160 యొక్క కంప్లీట్ నా రైడ్ రివ్యూ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా 220F ఉంది, అలాగే ఇంకా డామినర్ 400, డామినర్ 250 ఇవన్నీ మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయి. వాటన్నిటి యొక్క రివ్యూస్ కూడా మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. మీరు ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరి మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.